ఇంటీరియర్ ప్రాజెక్ట్ వర్కింగ్ కండిషన్ లో ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం ఉన్నది ఇప్పుడు షేర్లింగంపల్లిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ద రిగెంట్ ఏరో రియాలిటీలో మనము 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేస్తాం అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇందులో మనము టవర్ 2 అంటే ఎస్టీఎం బ్లాక్ లో మనము 7th ఫ్లోర్ లో మనము 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేస్తున్నాం. సో ఈ రోజు ఆల్రెడీ అంటే లాస్ట్ వీడియోలో నేను ప్లెయిన్ వాల్స్ ఉన్నప్పుడు ఫ్లాట్ ఎలా ఉందో చూపించాను. ఇప్పుడు టోటల్ క్యాబినెట్ వర్క్ అనేది అయిపోయింది అనమాట. సో వన్స్ క్యాబినెట్ వర్క్ అయిపోయి మనం లామినేట్ వర్క్ వచ్చే ముందు కూడా మనం ఒక ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ సైట్ ఇన్స్పెక్షన్ లో నాతో పాటు ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్న మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ నిత్య హాసిన్ కూడా మనతో పాటు ఉన్నారు. సో మేము ఇద్దరం కలిసి అలాంగ్ విత్ మన ట్రైనీస్ కూడా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ట్రైనీస్ తో కలిసి కూడా మనం ఈ ప్రాజెక్ట్ ని ఇన్స్పెక్ట్ చేయబోతున్నాము. సో ఈ రోజు మొత్తం ఒక మంచి ఇన్స్పెక్షన్ డే లాగా ఉంటుంది. లైక్ ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మేము కూడా ఆఫ్టర్ ఫస్ట్ విజిట్ సెకండ్ విజిట్ కాబట్టి సెకండ్ ఇన్స్పెక్షన్ కూడా ఏ విధంగా చేస్తాం అనేది కూడా మీకు ఒక మంచి వీడియో రూపంలో చూపిస్తాను. స్టే ట్యూన్. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఇదేనండి మనం చేస్తున్న ఫ్లాట్ 7th ఫ్లోర్ లో ఉందన్నమాట. టవర్ 2 ఎస్టీఎం బ్లాక్ ఇది. సో చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. 30+ ఫ్లోర్స్ ఉన్నాయి ఇందులో. సో రండి వర్కింగ్ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి ఒక 3 BHK ఫ్లాట్ అండి. ఈ 3 BHK ఫ్లాట్ లో ఆల్రెడీ మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. శాండింగ్ కూడా అయిపోయింది. కేవలం మనము లైటింగ్ చేసుకొని ఫైనల్ పెయింట్ టచ్ అప్ చేసేసుకుంటే మనకి ఈ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోతుంది. ఇప్పుడు క్యాబినెట్ వర్క్ అనేది మనకి ఒక ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి మనం లైట్ వర్క్ కూడా మరి కొద్ది రోజుల్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్ లో మనం చూసుకోవచ్చు, ప్లై వచ్చేసి మనము సెంచురీ క్లబ్ ప్రైమ్ అనే ప్లై అనేది మనం వాడుతున్నాం అనమాట. ఇది వచ్చేసి ప్రీమియం మెరైన్ క్వాలిటీ ప్లై అనమాట. 19 mm థిక్నెస్ ఉన్న సెంచురీ క్లబ్ ప్రైమ్ వాడుతున్నాము. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ యాక్చువల్లీ ఈ క్లబ్ ప్రైమ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే E0 ఎమిషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ E0 ఎమిషన్ వల్ల ఐస్ ఇరిటేషన్ గానీ నోస్ లో ఇరిటేషన్ గానీ మనకి లేకుండా ఈ క్లబ్ ప్రైమ్ సెంచురీ బ్రాండింగ్ సంబంధించిన మనకి అలా ప్రొవైడ్ చేస్తారు అనమాట క్వాలిటీస్. సో ఇది వచ్చేసి మనకి 19 mm కాబట్టి థిక్నెస్ కూడా మనం చూసుకోవచ్చు ఇంత మంచిగా మనకి ఆ థిక్నెస్ అనేది ఉందో. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన క్లయింట్స్ అబ్రాడ్ లో ఉంటారండి. సో ఈ సెంచురీ క్లబ్ ప్రైమ్ కి సంబంధించిన వారంటీ క్లెయిమ్ గురించి మనమే ఎప్పుడైతే టోటల్ ప్లైవుడ్ ఈ సైట్ కి రీచ్ అయిందో అప్పుడు మనమే వచ్చి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ లో మనం లాగిన్ చేసుకొని మొత్తం వారంటీకి సంబంధించిన QR కోడ్స్ అనేది మనము స్కాన్ చేయడం జరిగింది. మీకు ఒక క్లిప్ వేస్తాను చూడొచ్చు. సో అలా మనం స్కాన్ చేసి వారంటీ అనేది మనకి క్లయింట్ పేరు మీద రిజిస్టర్ అవ్వడం జరిగింది అనమాట. సో అప్పుడు మనము వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ మొత్తం క్యాబినెట్ వర్క్ ఎలా అయిందో. ఇప్పుడు మనము లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నాము. సో లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది అనమాట. సో టీవీ యూనిట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. సూన్ టీవీ యూనిట్ కూడా వెరీ సూన్ ఇది కూడా టీవీ యూనిట్ వర్క్ కూడా అయిపోతుంది. ఇది వచ్చేసి మైవాన్ టెక్నాలజీ కాబట్టి మనము ఎక్కడ చిప్పింగ్ చేయడానికి లేదు అండ్ ఎక్కడ ఎక్కువ డ్రిల్ చేయడానికి కూడా మనకు వీలు ఉండదు కాబట్టి మనము కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి అనమాట. ఏదన్నా వర్క్ చేయాలంటే కూడా మనకి టఫ్ సిచ్యువేషన్స్ వల్ల కొంత డిలే అవుతుంది ప్రాజెక్ట్. అండ్ ఆల్సో ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి 9 to 5:30 వరకే ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ అనమాట. సో క్వాలిటీ ప్రోడక్ట్ మనం డెలివర్ చేయడానికి కొంత ప్రీమియం సమయం తీసుకొని ప్రాజెక్ట్ అనేది మనము చేస్తున్నాము. సో ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ చూసాము, టీవీ యూనిట్ ఎక్కడ వస్తుందో చూసాము. అండ్ డైనింగ్ ఏరియాలో క్రాకరీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో మన డిజైనర్ నిత్య యాక్చువల్లీ డిజైన్ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. చూడండి మీకు ఇక్కడ నేను ఇలా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న 3D లో ఏ విధంగా డిజైన్ చేసాము. సో వన్స్ డిజైన్ అయిన తర్వాత ఇది వర్కింగ్ కండిషన్ అనమాట. క్యాబినెట్ మేకింగ్ ఎలా జరుగుతుందో చూసుకోవచ్చు. సో ఇది డైనింగ్ ఏరియాలో మనం ప్రొవైడ్ చేస్తున్న క్రాకరీ అనమాట. సో ఇదే డైనింగ్ ఏరియాలో మనము పూజా మందిర్ అనేది కూడా మనము ఇస్తున్నాము. చూడండి క్యాబినెట్ మేకింగ్ అనేది జరుగుతుంది. వర్కింగ్ కండిషన్ లో కూడా అసలు వర్క్ ఎలా ఉంటుంది
అనేది కూడా చూపించడానికే, మీకు క్లారిటీ రావడానికే మనం ఈ వీడియో చేస్తున్నాము. సో ఈ క్యాబినెట్ మేకింగ్ లో చూడండి మన పూజా మందిర్ వన్స్ అంత అయిపోయిన తర్వాత చాలా 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 డిఫరెంట్ ఉంటది. సో స్టార్టింగ్ లో క్యాబినెట్ మేకింగ్ లో మనకి ఎలా కనిపిస్తుందో చూపించడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది పూజా యూనిట్ స్పేస్. ఈ స్పేస్ లో ఈ విధంగా మనం డిజైన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వ్యానిటీ కూడా చూపిస్తాను రండి. వ్యానిటీ కూడా మనం ఇక్కడ డిజైన్ చేస్తున్నాము. యాక్చువల్లీ బిల్డర్ ఏం చేశారంటే ఈ విధంగా ఆల్రెడీ ఒక కౌంటర్ అనేది ఇచ్చారనమాట బిల్డర్. సో దీని కింద యాక్చువల్ వర్క్ చేయాలి కానీ అది చాలా కిందకి అయిపోతుందనే మనం ఈ టోటల్ యూనిట్ అనేది డిస్మాండిల్ చేయబోతున్నాము. చేసి కనిపిస్తున్న ఈ బాక్స్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసి నీట్ గా మళ్ళీ గ్రానైట్ వేసుకొని ఒక టైలింగ్ ప్రొవిజన్ ఇచ్చేసి తర్వాత మనము వాష్ బేసిన్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారా మనము ఈ విధంగా ఇక్కడ కూడా స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు ఎలా కనిపిస్తుందో. అండ్ 3D కూడా చూడండి, ఇక్కడ చూసారా 3D కూడా మనం వాల్ కి స్టిక్ చేసామన్నమాట. అండ్ ఆల్సో ఈ 3D లో ఎలా కనిపిస్తుందో మనకి ఇక్కడ డిజైన్ కూడా అలా మనం చేయడం జరిగింది. ఈ డిజైన్ లో కూడా మనకి డోర్స్ వస్తాయి, ఇటు డోర్స్ అనేది రావడం జరుగుతుంది, మధ్యలో ఓపెన్ స్పేస్ అన్నమాట. సో దాన్ని బట్టి డిజైన్ కూడా చాలా మంచి ఎలివేట్ అవుతుంది. సో నెక్స్ట్ కిచెన్ చూద్దాం రండి. చాలా మందికి కిచెన్ ఎలా వస్తుందనే ఒక యాంగ్జైటీ ఉంటది. సో కిచెన్ కూడా చూద్దాం రండి. యాక్చువల్ గా మైవన్ టెక్నాలజీలో కిచెన్స్ చాలా చిన్నగా వస్తాయి కదా, మనం చాలా ప్రాజెక్ట్స్ చూసినాం. మైవన్ టెక్నాలజీలో కిచెన్ అయితే చాలా చిన్నగా వస్తాయి. బట్ ఇందులో చూడండి 1850 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లో కిచెన్ చూడండి, ఇది కూడా ఒక బెడ్రూమ్ అంత పెద్ద స్పేస్ లో కిచెన్ అనేది రావడం జరిగింది. ఇందులో మనము ఎల్ షేప్ లో వర్క్ చేస్తున్నాం అనమాట. అండ్ లాఫ్ట్ చూసుకోండి, లాఫ్ట్ యూ షేప్ లో కంటిన్యూ అయింది అనమాట. లాఫ్ట్ అయితే ఇక్కడ చాలా ప్రీమియం వర్క్ అనిపిస్తుంది మనకి. వన్స్ లామినేట్ పేస్టింగ్ కూడా స్టార్ట్ అయితే, లామినేట్ పేస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనము లైక్ హ్యాండ్ ఓవర్ ఇచ్చే ఒక 1-2 వీక్స్ ముందు కూడా అలైన్మెంట్స్ అంటే డోర్ అలైన్మెంట్స్ అన్ని చెక్ చేసే ముందు మనం ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ మనకి స్టోరేజ్ వస్తుంది, ఇక్కడ పుల్అవుట్ వస్తుంది, ఇక్కడ టాండమ్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడేమో ఎల్ కార్నర్ డోర్స్ వస్తున్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఎల్ కార్నర్ వాళ్ళ ఉపయోగం ఏందో. అండ్ ఆల్సో ఇక్కడ స్టోరేజ్, అక్కడ కూడా స్టోరేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ మంచి గ్రానైట్ కూడా మనకి ఈ లెవెల్లో గ్రానైట్ వస్తుంది. అండ్ మీరు చూసుకోవచ్చు మనము 4 బర్నర్ పెట్టే పొజిషన్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము. సో దట్ ఇక్కడ చూసారా అప్ టు 2 feet వరకు మనకి గ్రానైట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి మనకి ఇక్కడ స్టవ్ వస్తుంది కాబట్టి మన గ్రానైట్ ఇంతవరకు 25 inches వరకు గ్రానైట్ వస్తుంది. సో దట్ మనకి ఇక్కడ ఒక స్టవ్ వచ్చినా కూడా 4 బర్నర్ స్టవ్ వచ్చినా కూడా మనకి ఎలాంటి సైజెస్ ప్రాబ్లం లేకుండా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఓవర్ హెడ్ కూడా చూడండి, ఈ ఓవర్ హెడ్ లో కూడా మనకి ఇక్కడ ఒక కార్నర్ షట్టర్ పొజిషన్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఇందులో కూడా చూడండి మనకి ఇక్కడ కూడా ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్. అంటే మీకు 3D లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఎలాంటి 3D మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందో. టోటల్ హై గ్లాస్ సంబంధించిన లామినేట్స్ ఈ ప్రాజెక్ట్ లో వాడుతున్నాం మనము. సో డిజైనర్ కూడా హై గ్లాస్ ఎందుకు చూస్ చేస్తారు మీరు? వాళ్ళు ఇక్కడ ఉండరు కదా సార్, వాళ్ళ పేరెంట్స్ ఉంటారని చెప్పారు. సో మెయింటెనెన్స్ తక్కువ ఉండాలని చెప్పారు, అందుకని మనము హై గ్లాస్ అనేది సజెస్ట్ చేసాం. సరేనండి. సో మెయింటెనెన్స్ భాగంగా మనము హై గ్లాస్ సజెస్ట్ చేయడం జరిగింది. సో క్లయింట్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అయితే బాగుంటుంది ఉద్దేశంతోనే మన డిజైనర్ నిత్య ఈ ప్రాజెక్ట్ లో ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో లామినేట్ వర్క్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా మేము మీకు ఒక మంచి వీడియోతో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం. సో ఇది 3 BHK ఫ్లాట్ కదా, టోటల్ 3 bedrooms కదా ఇందులో. సార్ ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం సార్. మాస్టర్ బెడ్రూమ్ లో క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ కావాలి, వర్క్ స్పేస్ కావాలి, అట్లనే టీవీ యూనిట్ కూడా కావాలి. సో అందుకని చెప్పి మనము ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా కూడా ఫుల్ఫిల్ చేసేటట్టు డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్ విత్ సిట్ అవుట్ అనేది డిజైన్ చేసాము. ఇది స్లైడింగ్ వార్డ్రోబా లేకపోతే ఓపెన్ షెల్ఫ్స్ స్వింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం సిట్ అవుట్ అనేది ప్రొవైడ్ చేసాం సార్. అట్లానే సిట్ అవుట్ దగ్గరే మనం కొంచెం స్పేస్ అనేది తీసుకొని ఇక్కడ వర్క్ స్టేషన్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఓవర్ హెడ్ విత్ ఓపెన్ షెల్ఫ్ కూడా మనం ప్రొవైడ్ చేసాం సార్. ఇక్కడ వచ్చేసి కింద ఓన్లీ టీవీ యూనిట్ సంబంధించిన స్టోరేజ్ మాత్రమే అడిగారు, పైన టీవీ మౌల్ట్ చేస్తా అన్నారు. సో అందుకని చెప్పి మనం ఇక్కడ ఓన్లీ బాక్స్ ప్రొవిజన్ మాత్రమే ఇచ్చాం సార్. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ విత్ స్టోరేజ్ కూడా అక్కడ ప్రొవైడ్ చేశాము. అవును సార్. సో మీరు చూడొచ్చు ఇది చాలా స్పేషియస్ ఉన్న మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనం బెడ్ కూడా చేయబోతున్నాము. అండ్ ఆల్సో వార్డ్రోబ్ చూడండి, స్వింగ్ వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ వార్డ్రోబ్ తో పాటు సిట్ అవుట్ కూడా అటాచ్ గా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఒక స్టడీకి సంబంధించింది ఫిక్స్డ్ స్టడీ యూనిట్ ఇచ్చాం విత్ స్టోరేజ్ అనమాట. అండ్ టీవీ యూనిట్ బేస్ కౌంటర్ మాత్రం ఇస్తున్నాం. టీవీ అనేది డైరెక్ట్ వాల్ మీద స్టిక్ అయిపోతుంది. చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఈ ఎల్ షేప్ లో కనిపిస్తున్న ఈ డిజైన్ ఎంత
ఎంత ప్రీమియం గా కనిపిస్తుందో, అంటే వర్కింగ్ కండిషన్ లోనే ఇంత ప్రీమియం గా కనిపిస్తుంది అంటే వన్స్ లామినేట్ స్టికింగ్ అయిపోయిన తర్వాత, ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకెంత బాగా కనిపిస్తుంది అనేది వెయిటింగ్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అలాంగ్ విత్ అవర్ డిజైనర్స్ అండ్ మన హోల్ టీమ్ వెయిట్ చేస్తున్నాము. సూన్ ఈ ప్రాజెక్ట్ తొందరగా మనకి అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. సో ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కూడా చూసుకోవచ్చు. డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఎంత హెవీగా మనం డిజైన్ చేస్తున్నాం డ్రెస్సింగ్ యూనిట్. సో ఇక్కడ వచ్చేసి బేస్ కౌంటర్ వచ్చింది అండ్ ఆల్సో మిర్రర్ బ్యాక్ స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి టాల్ యూనిట్ వస్తుంది అండ్ లాఫ్ట్ కూడా మనకి డ్రెస్సింగ్ యూనిట్ లో వస్తుంది అనమాట. వన్స్ బెడ్ మేకింగ్ కూడా అయితే ఇది కొంచెం మనకి తెలుస్తుంది, లైక్ మనకి ఎంత స్పేస్ మనకు వస్తుంది అనేది, యూ షేప్ లో వాకింగ్ స్పేస్ అనేది మనకు తెలుస్తుంది. దో ఇది మన వార్డ్రోబ్ పెట్టి ఇక్కడ డ్రెస్సింగ్ పెట్టినా కూడా మధ్యలో చాలా స్పేస్ ఉంది. నియర్లీ 12 feet ఆఫ్ స్పేస్ ఉంది మధ్యలో. 6 feet వేసినా కూడా అటు ఒక 3 feet ఇటు ఒక 3 feet కూడా మనకి ఈజీగా వాకబుల్ స్పేస్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మనం ప్లేన్ సీలింగ్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి వాళ్ళకి డ్రెస్సింగ్ యూనిట్ విత్ వర్క్ స్పేస్ కూడా కావాలన్నారు సార్. ఇక్కడ కూడా వార్డ్రోబ్ విత్ సిట్ అవుట్ వచ్చింది అండ్ అట్లానే వార్డ్రోబ్స్ విత్ సిట్ అవుట్ తోనే మనము వర్క్ స్పేస్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వార్డ్రోబ్ ఉంది సార్. ఇది కూడా స్వింగ్ వార్డ్రోబ్ అండ్ ఇక్కడ వచ్చేసి సిట్ అవుట్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ స్పేస్ వస్తుంది సార్, వర్క్ టేబుల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది. బెడ్ ఇట్ వస్తుంది సార్. చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనము సింగ్ వార్డ్రోబ్ విత్ అటాచ్డ్ సిట్ అవుట్ ఇస్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి మనము వర్క్ స్పేస్ లాగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. దీనికి అటాచ్ అయ్యి మనం ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఓవర్ హెడ్ స్టోరేజ్ చూడండి. అంటే ఈ ఎల్ షేప్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి ఈ యూనిట్స్ చాలా అందంగా కనిపించడం జరుగుతుంది వన్స్ అవడంగానే. అండ్ ఇక్కడ మనకి ఈ ప్లేస్ లో ఇక్కడ మనకి ఒక బెడ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనము 3 bedrooms లో 3 beds ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్స్ మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంత పెద్ద ఇంట్లో ఇంత స్టోరేజ్ ఇచ్చినా కూడా ఎంతో స్పేస్ అనేది మనకి మిగలడం జరుగుతుంది. దానివల్ల మనకి స్టోరేజ్ లో ప్రాబ్లం లేదు, డిజైన్ లో ప్రాబ్లం లేదు, స్పేషియస్ గా మనకి ఉండడం జరుగుతుంది అండ్ ఆల్సో వాకబుల్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. అనే విధంగానే మన ఇంటీరియర్ డిజైనర్ నిత్య హాసిని డిజైన్ చేసి కస్టమర్ కి డిజైన్స్ అన్ని చూపించి వాళ్ళకి క్లియర్ గా మాట్లాడి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం సార్. గెస్ట్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్, టీవీ ప్యానల్ ఇచ్చాము. అట్లనే వార్డ్రోబ్ కూడా డిజైన్ చేయడం జరిగింది సార్. వార్డ్రోబ్ విత్ డ్రెస్సింగ్ వస్తుంది. ఇక్కడ కూడా మనం స్వింగ్ వార్డ్రోబ్స్ యూజ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి మనకి స్వింగ్ వార్డ్రోబ్స్ వస్తాయి అండ్ అటాచ్డ్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము సార్ మనం. అండ్ ఈ వాల్ కి వచ్చేసి మనం టీవీ ప్యానల్ ఇచ్చాము. అట్లానే వర్క్ స్పేస్ కూడా అంటే ఫోల్డబుల్ ఫ్లాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వాల్ కి టీవీ యూనిట్ వస్తుంది అండ్ అక్కడ వర్క్ స్పేస్ అంటే వర్క్ స్పేస్ వచ్చేసి మనం ఇక్కడ ఫోల్డబుల్. అవును సార్, అక్కడ వచ్చేసి ఫోల్డబుల్ ఇస్తున్నాం. సో ఇది మనం గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నాము. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గానే ఉంది. ఇందులో కూడా మనము స్వింగ్ వార్డ్రోబ్ అలాంగ్ విత్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇస్తున్నాము. క్యాబినెట్ వర్క్ చూడండి ఎంత ప్రీమియం ఉందో. డోర్స్ కూడా నీట్ గా పై నుంచి కింద వరకు డోర్స్ కూడా ఈ బాక్స్ అండ్ ఈ ఫ్రేమింగ్ వల్ల మనకి డోర్స్ కూడా నీట్ గా రావడం జరుగుతుంది. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా చూడండి కింద స్టోరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మనకు ఒక డ్రెస్సింగ్ యూనిట్, బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా ఉంది చూడండి. అంటే పెట్టే మిర్రర్ మనకి చాలా స్లిక్ గా కనిపిస్తుంది అండ్ ఆల్సో స్టోరేజ్ కూడా బాగుంటుంది. ఓవరాల్ గా డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది. స్టోరేజ్ ఒకటే కాదు, స్టోరేజ్ తో పాటు వర్క్ కూడా అందంగా అనిపించాలి కాబట్టి మనము ఇలాంటి ఎంత డీప్ పెట్టాలి, ఏ యూనిట్ కి ఎంత డీప్ పెట్టాలి, ఏ యూనిట్ కి మనము ముందుకు తీసుకోవాలి అనేది తెలియాలి. అదే ఇంటీరియర్ డిజైనింగ్ లో మెయిన్ పార్ట్. అండ్ ఇంటర్నల్ లామినేట్ కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ లైనరే వాడాం. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో వాడుతున్న ఫ్యాబ్రిక్ లైనరే మనం ఇక్కడ కూడా మనం వాడుతున్నాం. కారణం ఏంటంటే స్క్రాచ్ ప్రూఫ్ ఉంటుంది. హెవీ స్క్రాచెస్ పడ్డా కూడా మనకు కనిపించవు. అందులోనే మనకి చాలా నీట్ గా కనిపిస్తుంది. అండ్ క్లాత్స్ కానీ ఇంకేదైనా పెట్టుకున్నా కూడా మనకి ఆ అందం అనేది మనకి ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో బెడ్ కూడా ఇక్కడ మనము హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ వస్తుంది అండ్ ఆల్సో పక్కకే ఆనుకొని మనకు ఒక వర్క్ స్పేస్ అనేది ఫోల్డబుల్ టేబుల్ లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి 3D లో కూడా చూపిస్తాను. సో ఓవరాల్ గా మీరు చూసారు కదా 3Ds మనం ఎలా డిజైన్ చేసామో, ఎలా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము చూసారు కదండి. ఈ 3 BHK ఫ్లాట్ ఏ విధంగా మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. క్యాబినెట్ వర్క్ ఆల్రెడీ మనం మీకు చూపించాను కదా, ఎక్కడెక్కడ మనకి బెడ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ వార్డ్రోబ్స్ వస్తున్నాయి, కిచెన్ యూనిట్ కానీ అన్ని క్యాబినెట్ వర్క్ మొత్తం క్లియర్ గా మీకు డీటెయిల్ గా చూపించడం జరిగింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి 7th floor లో ఉంది. ప్రతి బెడ్రూమ్ లో మీరు చూసుకోవచ్చు ఎంత బాగా వెంటిలేషన్ ఉందో. లైటింగ్ చూసారా ఎంత బాగా లైటింగ్ ఉందో ప్రతి బెడ్రూమ్ లో. అండ్ ఆల్సో మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాలో కూడా చూడండి మంచి వెంటిలేషన్, లైటింగ్ కానీ వెంటిలేషన్ కానీ చాలా చాలా బాగుంది అనమాట. సో వన్స్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత టోటల్ డెక్కర్స్ కానీ అవన్నీ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఈ ఫ్లాట్ ఎంత బాగా అనిపిస్తుంది అనేది. అండ్ ఆల్సో ఇక్కడ మేమైతే నించొని చూస్తున్నామో ఆ ఏరియా నుంచి మనకు ఒక అవుటర్ వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఒక లేక్ వ్యూ చాలా చాలా అందంగా ఉంది. సో ఈ ఫేసింగ్ ఫ్లాట్ లకి చాలా అడ్వాంటేజ్ అనమాట ఈ రివర్ వ్యూ అనమాట. సో మనం కూడా వర్క్ చేసి అన్ని రోజులు మనం కూడా ఈ మంచి బ్యూటిఫుల్ రివర్ వ్యూ ని బాగా
చాలా ఆనందిస్తున్నాము. సో చూసారు కదండి, మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ఇప్పుడే మన ఇంటీరియర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక సైట్ విజిట్ వీడియోతో కలుద్దాం. నా పేరు రవితేజారాణి, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ హోల్ టీమ్.